హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బెండకాయ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. వేడి అన్నంలోకి ఇలా చారు వేసేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఆనియన్ని ఇలా సన్నగా తరుక్కోండి. టమాటో ఒకటి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. బెండకాయలు మన ఆప్షనల్, ఎన్నైనా తీసేసుకోవచ్చు. వేస్తే ఇలా బాగుంటుంది, కానీ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇలాగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ కానివ్వండి. దాన్ని ఒక్కసారి కలిపినాక దీనిలోకి ఫస్ట్ ఆనియన్స్, బెండకాయలని వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక ఒకసారి స్పూన్తో బెండకాయ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడే టమాటాలు వేయద్దు, కొంచెం బెండకాయలు ఇది అయ్యాక ఇప్పుడు టమాటోలు వేసేసుకోండి. ఇప్పుడు టమాటో కూడా వేసాక మళ్ళీ ఒకసారి కలిపి దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, లేదంటే వెల్లుల్లి పచ్చగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసాక మళ్ళీ ఒక్కసారి ఇలా కలపండి. కలిపి రిక్కా పెట్టి ఒక 2 సెకండ్స్ అలా మగ్గనివ్వండి. రిక్కా పెట్టేసుకోండి, అప్పుడు చాలా త్వరగా మగ్గుతుంది. ఇలా దగ్గర పడుతుంది కొంచెం. ఇప్పుడు చింతపండు కొంచెం ముందే నానబెట్టేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా నానబెట్టేసుకొని దీంట్లో రసం అంతా తీసి దీనిలోకి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకోకండి, పులుపు ఎక్కువ అవుతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో కొంచెం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కారం అనేది ఎక్కువ వేయొద్దు, చారులో కొంచెం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాక ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలపండి. ఇలాగా కలిపాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు రసం ఎంత కావాలనుకుంటున్నారో చారు, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసాక దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసాక కొంచెం మరగనివ్వండి. చూడండి ఇలా మరుగుతుంటుంది కదా. ఇప్పుడు దీనిలోకి శనగపిండి లేదా బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ కలిపి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాక కొంచెం వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని వేసేసుకోండి. బియ్యపిండి అయినా సరే, శనగపిండి ఏదైనా ఓకే. ఇలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టేసేయండి. కొంచెం వేడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. మీకు టేస్ట్ కొంచెం పులుపు కానీ సాల్ట్ కానీ పడితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. పులుపు ఎక్కువైతే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.